సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే హర్ష. నమస్తే సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సో హర్ష, ఇవాళ ప్రమాద బీమాకి సంబంధించిన ఒక ఆర్టికల్ ఒకటి చదివాను ప్రముఖ తెలుగు దినపత్రికలో. ఆర్టికల్ ఏంటో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను హర్ష. బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి 40 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా కల్పిస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పొదుపు ఖాతా ఉన్నవారు ఏడాదికి కేవలం 2,000 రూపాయల చొప్పున ప్రీమియం చెల్లిస్తే ఏకంగా 40 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగినా, ఆఖరికి పాము కాటుతో మరణించిన బాధితుని నామినీకి ఏకంగా 40 లక్షలను బ్యాంకు నేరుగా చెల్లిస్తుంది. ఈ పథకంలో తమ పేరు చేరాలి అంటే బ్యాంకుకి వెళ్ళి ఖాతాదారుడు తన పొదుపు ఖాతా నుంచి ప్రీమియం సొమ్మును తీసుకోమని, అంటే ఆటో డెబిట్ పెట్టుకోమని బ్యాంకును అనుమతిస్తే సరిపోతుంది. దీంతో పాటు ఎస్బీఐతో పాటు ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ వంటి ప్రైవేటు బ్యాంకులు కూడా ఈ తరహా బీమా పథకాలను ఖాతాదారులకు అమలు చేస్తున్నాయంటూ కూడా ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. సో అంటే వీళ్ళు చాలా అట్రాక్టివ్గా కూడా ఈ విషయానికి సంబంధించిన ఒక మంచి క్యాప్షన్ ఇచ్చారు. రోజుకు ₹5.48 40 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా పొందొచ్చు అంటూ కూడా ఒక మంచి అట్రాక్టివ్ క్యాప్షన్ కూడా ఇచ్చారు. సో ఏంటి అసలు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మన ఆడియన్స్తో షేర్ చేసుకోగలరు. రోజుకి ₹5.48 కనుక మనం ఖర్చు పెట్టుకోగలిగితే 40 లక్షల వరకు ప్రముఖ బ్యాంకులు మనకు బీమా సదుపాయాన్ని కల్పిస్తాయంటూ కూడా దీంట్లో ఉన్న సారాంశం. దాని గురించిన కంప్లీట్ డీటెయిల్స్ అందజేయగలరు. సో ఫస్ట్ అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. ఇన్సూరెన్స్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఇండియాలో 140 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళలో అందరూ డిఫరెంట్ ఎకనామిక్ స్థాయిలో ఉన్నారు. కొంతమంది దగ్గర బాగా డబ్బులు ఉంటాయి, కొంతమంది చాలా మంది దగ్గర అంత డబ్బులు లేవు. అయితే ఇప్పుడు ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఒక సింపుల్ కిడ్నీ ప్రాబ్లమో హార్ట్ ప్రాబ్లం ఒకటి వస్తే దానికి ఒక హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, హాస్పిటల్లో ఈరోజు ఎలా ఉన్నారు మన దగ్గర హాస్పిటల్, పేషెంట్ వస్తే ఈ పేషెంట్ వల్ల నాకు ఎంత ఆదాయం వస్తుందో ఆ బేసిస్ మీద ఆ పేషెంట్ ట్రీట్మెంట్లు చేస్తున్నారు. ఒక ఫ్యామిలీ వస్తే వీళ్ళని చూస్తే నాకు వీళ్ళ దగ్గర ఒక 20 లక్షలు తీసుకోవచ్చు, వీళ్ళ దగ్గర 20 లక్షలు సంపాదించవచ్చు అని చెప్పి అతనికి ఉండే ప్రాబ్లం 2 లక్షలకైనా 20 లక్షలు అయ్యేంత వరకు బిల్లు తయారు చేసి ఇస్తారు. అంటే 1 ఎకరా 2 ఎకరాలు ఊరి నుంచి అమ్ముకొని తెచ్చి పెట్టగలరు అన్న అజంప్షన్కి వస్తారు వాళ్ళు. కరెక్ట్. ఈ రోజున్న హాస్పిటల్స్ ఇది అందరికీ తెలిసిన విషయం. మన దగ్గర ఉన్న హాస్పిటల్స్ అని ఇలాగే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మీకు మాక్సిమం సేవ్ చేయగలిగేది ఏదన్నా ఉంది అని అంటే అది కేవలం ఇన్సూరెన్స్ మాత్రమే. ఇన్సూరెన్స్ ఇప్పుడు 140 crores ఒక్కరికి వచ్చిన ప్రాబ్లం వచ్చింది, వాళ్ళకి ఆ ఖర్చు ₹1 కోటి అయింది అనుకోండి. అప్పుడు ఈ 140 crores వాళ్ళు అందరూ రూపాయి వేసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర 140 కోట్లు ఉంటాయి. దాంట్లో ఎవరికో ఒకరికి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ అయ్యేంత వరకు ఆ 1 crore ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. అది ఇన్సూరెన్స్ కాన్సెప్ట్. అందరూ కొంత డబ్బులు వేయండి, మా దగ్గర పెద్ద డబ్బులు అవుతాయి, దాంట్లో నుంచి మీలో ఎవరికి ఒక్కరి ప్రాబ్లం వచ్చినా మీకు ఆ ప్రాబ్లంకి ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఖర్చు మొత్తం మేము చూసుకుంటాం. కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్. కానీ అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో ఈరోజు హార్డ్లీ 2%, 3% మనుషులకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది. 95 to 98% మన ప్రజలకి ఎవరు ఇన్సూరెన్స్ గురించి అది పట్టించుకోరు. అది చాలా బాధాకరమైన విషయం. సో ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన అందరి దగ్గర కూడా డెబిట్ కార్డ్స్ ఉంటాయి కదా, బ్యాంక్కి ఒక డెబిట్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్ సంబంధించింది. ఈ డెబిట్ కార్డ్స్ కూడా చాలా బ్యాంక్స్ వాటికి ఇన్సూరెన్స్ ఇస్తారు. డెబిట్ కార్డ్తో కూడా ఇన్సూరెన్స్. ఎగ్జాక్ట్లీ. సో ఎస్బీఐలో మీకు ఆల్మోస్ట్ 10 lakhs యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ మీ డెబిట్ కార్డ్ బేసిస్ మీద కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది డెబిట్ కార్డ్ గ్లోబల్ అయితే ఎయిర్ ట్రావెల్ లో జరిగే యాక్సిడెంట్స్, అంటే విమాన ప్రమాదాలు వాటిలో ఏం జరిగినా 20 lakhs వరకు మీకు ఇన్సూరెన్స్ వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బ్యాంక్ లో వాళ్ళకున్న డెబిట్ కార్డ్ కి దానికి ఎంత ఇన్సూరెన్స్ లిమిట్ ఉంది అవి కూడా ముందుగా తెలిసి పెట్టుకోవడం చాలా అవసరం. ఎనీ టైం మీకు అది హెల్ప్ అవుతుంది. సో డెబిట్ కార్డ్స్, మీరు కొత్త డెబిట్ కార్డ్స్ తీసుకునేటప్పుడు కూడా వాటికి ఇన్సూరెన్స్ ఎంత ఇస్తారు అనేది ఒక ఫ్యాక్టర్ గా చూడడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు నేను రేపు ఎస్బీఐ అకౌంట్ లో తీసుకోవాలా, హెచ్ఎస్బిసిలో తీసుకోవాలా, హెచ్డిఎఫ్సిలో తీసుకోవాలా అన్నప్పుడు ఎవరు వాళ్ళ డెబిట్ కార్డ్ కి ఎంత ఎక్కువ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు అనే ఫ్యాక్టర్ బేసిస్ మీద కూడా అకౌంట్ సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మొన్న కర్నూలు బస్ యాక్సిడెంట్ కానీ ర్యాండమ్ గా మీరు వెళ్తుంటే ఏదో జరుగుతుంది. మీకు మొన్న చేవెళ్ళ బస్సు దుర్ఘటన, అసలు అంటే
దారుణమైన రోడ్డు ప్రమాదాలు అసలు. ఎగ్జాక్ట్లీ. మీరు ఏదో పని మీద వెళ్తుంటే మీకు తెలియని విధంగా ఎవరో వచ్చి దేనివల్ల మీకు ఏదో అవ్వచ్చు. అలాంటి ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు జరిగినప్పుడు మీరు ఊహించండి, మీ ఫ్యామిలీ యొక్క సేవింగ్స్ అప్పటి వరకు మీరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి సేవ్ చేసుకొని పొదుపు చేసుకొని ఇన్వెస్ట్మెంట్లని అదని ఇదని అంతా సేవ్ చేసుకున్న డబ్బులు ఒక్క ఇన్సిడెంట్కి మొత్తం డబ్బులు కట్టేసుకుని వచ్చేస్తారు ఇంటికి. ఆ డబ్బులు మొత్తం పోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే హర్ష, ఇప్పుడు అలాంటి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళు నష్టపరిహారం కింద ఏదో ఎక్స్గ్రేషియా కింద 2 లక్షలు 3 లక్షలు ఇస్తారు. అసలు అవి ఏమాత్రం మనం సస్టైన్ అవ్వడానికి సరిపోవు కదా అసలు. ఎగ్జాక్ట్లీ రైట్. సో అండ్ మీకు ఒక హాస్పిటల్ బిల్కే మొత్తం డబ్బులు పోతే ఆ తర్వాత నుంచి మీరు ఇంకెలా కనీసం యాక్సిడెంట్ అయితే 3 నెలలు 6 నెలలు ఇంట్లో బెడ్ మీద ఉంటారా? అప్పుడు మీకు ఆదాయం ఎలా వస్తుంది? అప్పుడు ఉద్యోగం లేదు కదా, ఉద్యోగం పోతుంది కదా. 6 నెలలు మంచం మీద ఉన్నామంటే ఇంకేంటి కుటుంబ పోషణ ఏంటి అసలు? ఎగ్జాక్ట్లీ కదా. సో మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ కోసమే ఇన్సూరెన్స్ అనేది ఉండేది. ఒక ఇన్సూరెన్స్ లో మీరు కొంత డబ్బులు ప్రతి సంవత్సరం మీకు వచ్చే ఆదాయంలో కొంత డబ్బులు దాంట్లో వేస్తూ వెళ్తే ఫ్యూచర్లో ఒకవేళ మీకు ఇలాంటి మోస్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏదైనా ఎదురయ్యి ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి ఎదురయ్యి మీకు డబ్బులు బాగా పెట్టాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకుంటుంది దాన్ని. మీ సొంత పాకెట్లో పెట్టకుండా ఇన్సూరెన్స్ వాళ్ళే మీ ట్రీట్మెంట్ ఖర్చు అయ్యే డబ్బులంతా వాళ్ళు ఇస్తారు. కానీ ఇండియాలో ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ ఇంత తక్కువ ఉండడం వల్ల దానివల్లే ఈ బ్యాంక్స్ కానీ మన గవర్నమెంట్లు కానీ రకరకాల స్కీమ్స్ తీసుకొచ్చారు. ఆ స్కీమ్స్ వల్ల ఏంటంటే కనీసం మామూలు జనాలకు ఇప్పుడు మా హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఒక 10 lakhsకి నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకోండి, ఈరోజు నేను కట్టాల్సిన ప్రీమియం పర్ యానం మినిమం ఒక 10,000 ఉంటుంది. సరే సంవత్సరానికి 10,000 కూడా కట్టడం కష్టం అని అన్న వాళ్ళకి ఈ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ కానీ ఇంకా తక్కువ రేటుకి ఎంతవరకు వీలైతే అంతవరకు ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా స్కీమ్స్ తీసుకోవచ్చు. అందులో మీరు ఇందాక అన్నట్టు 5 రూపాయలు అని అన్నారు కదా. సో మన SBI, HDFC, ICICI, యాక్సిస్ ఇలాంటి బ్యాంక్స్ కూడా అన్నీ కూడా మీరు అందరు వాళ్ళ దగ్గర సేవింగ్స్ అకౌంట్ ఉంటే అయితే మీరు పర్ యానం ఒక సంవత్సరానికి 2,000 రూపాయలు కట్టండి చాలు. సంవత్సరానికి 2,000? 2,000 కట్టండి చాలు. దానికి మేము 40 lakhs యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇస్తాం అంటున్నారు. ఇది ఎంత ఇంపార్టెంట్ స్కీమో చూడండి. అంటే మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, సడన్ గా ఎవడో వెనకాల నుంచి బస్సు వాడు వచ్చి గుద్దేస్తాడు, మీరు ఇంక మటాష్ కదా, మీరు దగ్గర ఉండే డబ్బు మన తప్పు లేకపోయినా మన ప్రమేయం లేకపోయినా ఎవడో మన పక్కవాడో మన వెనకవాడో మన ఎదురొచ్చేవాడి అశ్రద్ధ వల్ల నిర్లక్ష్యం వల్ల మన ప్రాణాన్ని మనం కోల్పోతాము. మన ఇంట్లో వాళ్ళ కడుపు కోతకు అది కారణం అవుతుంది. కరెక్ట్. సో అలాంటి సిచ్యువేషన్ లో ఇలా మీరు వన్ ఇయర్ కి ఒక 2,000 మాత్రమే కడితే 40 lakhs మీకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వస్తుంది. మీకు అలాంటి అవ్వకూడదు, అఫ్ కోర్స్ ఎవరు యాక్సిడెంట్ అవ్వాలని కోరుకోరు, కానీ ఇలాంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకు అది మొత్తం సేవ్ చేసేది ఈ 40 lakhs. సో హర్ష, సంవత్సరానికి 2,000 రూపాయలు అన్నారు, రోజుకి 5 రూపాయల 48 పైసలు అంటే ఒక టీ ఖర్చు కంటే తక్కువ. రోడ్డు మీదకి వెళ్ళి ఏదన్నా ఒక మంచి దగ్గర టీ తాగాలంటే కనీసం ఒక 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు అంటే మనం తాగే టీ ఖర్చులో సగాటికి సగం ఇది 5 రూపాయలు 48 పైసలు అంటే. ఎగ్జాక్ట్లీ కదా. ఇది పర్ యానం 2,000 కట్టడానికి ఎవరెవరైతే 2,000 కట్టగలరో ప్రతి సంవత్సరం వాళ్ళందరూ కట్టి 40 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తెచ్చుకోవచ్చు. ఇంకా అది కూడా నాకు 2,000 కూడా నేను కట్టలేను, ఇంకా తక్కువే కడతానంటే ఇప్పుడు మనం చూస్తే మన డెలివరీ బాయ్స్ బాగా పెరిగిపోయారు కదా. ఈరోజు హైదరాబాద్ లో ఎంతమంది జొమాటో వాళ్ళు వీళ్ళు కరెక్ట్ వీళ్ళందరూ ఇంత చేస్తున్నారు. వీళ్ళు పొద్దున రాత్రి రోడ్ల మీద ఉంటారు. ఒక చిన్న యాక్సిడెంట్ జరిగినా వాళ్ళు మొత్తం ఎంత ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఎలా మరి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అవంతా. అందుకని గవర్నమెంట్ ఇంకా చాలా స్కీమ్స్ తీసుకొచ్చాయి. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అని ఉంటుంది. సో ఇయర్లీ 20 రూపీస్ కడితే చాలు. ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగినా ఏదన్నా డిజబిలిటీ వచ్చినా 2 lakhs ఇస్తుంది గవర్నమెంట్ మీకు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ఇయర్లీ జస్ట్ 20 రూపీస్ అంతే. బ్యాంక్ మీకు సేవింగ్స్ అకౌంట్ SBI వాటిలో ఉంటే మీరు 2,000 కడితే మీకు బ్యాంక్ 40 lakhs ఇస్తుంది. ఇక్కడ వచ్చి గవర్నమెంట్ దగ్గర మీరు 20 రూపీస్ కడితే ఒక 2 lakhs వరకు ఇస్తారు. ఇది సీరియస్ డిజబిలిటీ అయితే. ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే అట్లీస్ట్ 1 lakh అయితే ఇస్తారు. అండ్ పర్ యానం 20 రూపీస్ మీకు ఎంత, రెండు టీలు వదులుకుంటే పర్ యానం 20 రూపీస్ కట్టచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కనీసం 1 lakh అక్కడి నుంచి వస్తుందని గ్యారంటీతో బ్రతకచ్చు. రైట్. అండ్ ఇది జస్ట్ యాక్సిడెంట్స్ గురించే కాదు, ఎవరైనా సరే కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు వాళ్ళందరికీ ఒకవేళ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ తో మీరే ఆ ఫ్యామిలీకి మేజర్ పోషిస్తున్నారు, సడన్ గా మీకు ఏదో అయింది అనుకోండి, అప్పుడు ఫ్యామిలీ పరిస్థితి ఎలా అనడానికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అని ఇంకో ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చింది.
అదేంటి సంవత్సరానికి మీరు జస్ట్ 436 రూపీస్ కట్టాలి, 436 రూపాయలు సంవత్సరానికి కడితే మీకేమన్నా మీరేమన్నా చనిపోతే మీ నామినీకి 2 లక్షల రూపాయలు వస్తుంది. ఓకే రైట్, నామినీకి 2 లక్షల రూపాయలు వస్తుంది. ఎంత హెల్ప్ అవుతుంది మీ ఫ్యామిలీకి, రైట్? సో మీరు లోవర్ ఎకనామిక్ స్టేట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ 436 రూపీస్ అనేది చాలా మినిమల్ అమౌంట్, అండ్ సంవత్సరానికి ఒకసారి కట్టాలి. అంత కడితే మీకు మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఒక భరోసాలా ఉంటుంది. ఒకవేళ ఏమన్నా ఎవరు జరగాలని కోరుకోరు, అన్ఫార్చునేట్ ఈవెంట్లో ఫ్యామిలీకి 2 lakhs వస్తుంది మీకు ఏమన్నా జరిగితే. ఎస్, ఇప్పుడు హర్ష మొన్న చూసాం 2-3 భయంకరమైన బస్సు ప్రమాదాలు. సో దాంట్లో చాలామంది ఆ కుటుంబాన్ని పోషించే ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాన్ని పోషించే పెద్దలు చాలామంది నిజంగా దుర్మరణం పాలయ్యారు కదా. అంటే అప్పటి వరకు ఒక మంచి లైఫ్ స్టైల్తో ఉన్న ఆ కుటుంబం ఇవాళ బస్సు ప్రమాదంలో ఆ ఇంటి పెద్ద మనిషి చనిపోతే, అంటే అసలు రేపటి నుంచి ఆ భార్య పిల్లల పరిస్థితి ఏంటి, అతన్ని నమ్ముకున్నటువంటి ఆ భార్య పిల్లల పరిస్థితులు ఏంటి, అతను నమ్ముకున్నటువంటి అమ్మా నాన్నల పరిస్థితి ఏంటనేది ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా వెన్నులో వణుకు పడుతుంది హర్ష. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే 2 లక్షలు 3 లక్షలు అవి వస్తాయో రావో తెలియదు, అవి వచ్చినా ఏమాత్రం సరిపోవు. బట్ అంటే మన అదృష్టం బాగుండి మనం ముందుగా కనుక ఏదైనా ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ లేదంటే ఏదైనా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు ఏదైనా జరిగి మన కుటుంబానికి దూరం అయితే అట్లీస్ట్ మన ద్వారా మన ఫ్యామిలీకి ఆ టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు ఏదో వస్తే నిజంగా అది నిజంగా చాలా చాలా సపోర్ట్ అవుతుంది కుటుంబానికి. ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అందరికీ ఇంపార్టెంట్. ఎవరైనా సరే వాళ్ళు ఒకసారి మంత్లీ ఇన్కమ్ స్టార్ట్ అయింది, వాళ్ళకి శాలరీ చేసో బిజినెస్ చేసో మంత్లీ ఇన్కమ్ స్టార్ట్ అయినప్పుడు 3 things వెరీ ఇంపార్టెంట్. ఒకటి వచ్చి అట్లీస్ట్ 6 months సరిపడా ఇన్కమ్ని బ్యాంక్ అకౌంట్లో ఎక్కడైనా ఎఫ్డీలో చేసుకోవాలి. దాన్ని ఎమర్జెన్సీ ఫండ్స్ అంటాం. ఎందుకంటే ఎవరికి తెలియదు, సడన్గా రేపు పొద్దున్న మీ కంపెనీ మూసేశారు లేదా మీ ఉద్యోగం పోయిందంటే మీరు అట్లీస్ట్ 4-5 months మీరు బ్రతకడానికి వేరే కొత్త ఉద్యోగం ఎత్తుకోవడానికి ఆ టైంలో మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ ఉండాలి. రెండోది హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఈ రోజు మనం తింటున్న ఫుడ్కి అటు ఆర్గానిక్ అంటారు, ఇవన్నీ పేర్లు పెట్టారు, కానీ జనాలకు వచ్చే క్యాన్సర్లు వస్తానే ఉన్నాయి, చనిపోవాలి, విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇన్ని వస్తున్నప్పుడు ఇవన్నీ మీకు తెలుస్తుంది కదా, చుట్టూ ఉండవన్నీ తెలుస్తున్నాయి. అలాంటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ని ఎలా నెగ్లెక్ట్ చేస్తారు, రైట్? ఇండియాలో 3% పెనట్రేషన్ ఉందా అనేది చాలా కన్సర్నింగ్ ఫ్యాక్ట్ అది. హర్ష, అంటే మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఒక 25-30-35 years అప్పట్లో అందరూ ఇంట్లో చనిపోయేవాళ్ళు, అందరూ ఇంట్లోనే చనిపోయేవాళ్ళు. బట్ ఇవాళ ప్రతి ఒక్కరు హాస్పిటల్లోనే చనిపోతున్నారు. మనం చూసేవాళ్ళం చిన్నప్పట్లో మన విలేజ్లో, పలానా ఇంట్లో పెద్ద అయినా పలానా ఇంట్లో పెద్ద ఆవిడ పొద్దున్న చనిపోయారంటని అది ఇంట్లో జరిగేది. బట్ ఇవాళ ప్రతి డెత్ అనేది హాస్పిటల్లోనే జరుగుతుంది. కరెక్ట్. అండ్ హాస్పిటల్లో కూడా వాళ్ళు వచ్చి మీకు వచ్చిన జబ్బు ఏంటి, దాన్ని ఇమీడియట్గా ఎలా సాల్వ్ చేద్దాం అని కూడా లేదు. ఇవన్నీ హాస్పిటల్స్ అన్ని కార్పొరేట్లు. ఈ రోజు కార్పొరేట్లు వాళ్ళు ప్రాఫిట్ ఎలా మాక్సిమం చేయాలనేది చూస్తారు. వచ్చిన పేషెంట్ దగ్గర నుంచి ఎంత మాక్సిమం నేను డబ్బులు లాగచ్చు, రోజుకి ఎన్ని లక్షలు, నెలకి ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ ఏంటనేది వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది. కరెక్ట్. సో వాళ్ళు మిమ్మల్ని చూస్తారు. ఈవెన్ మీరు చూసారంటే చాలా హాస్పిటల్ మీకు అడ్మిట్ అయితే వాళ్ళు ఫస్ట్ వచ్చి అడిగేది ఏంటి, మీరు ఇన్సూరెన్స్ ఉందా, ఇన్సూరెన్స్ ఉంటే ఎంత డబ్బులకు ఉందని అడుగుతారు. ఎందుకంటే మీకు ఎట్లాగో ఇన్సూరెన్స్ కదా కంపెనీ కదా కట్టేది. సో మీకు నా దగ్గర 4 లక్షలు ఇన్సూరెన్స్ ఉంది అన్నాను అనుకోండి, ఆ 4 లక్షలు మొత్తం రికవర్ అయిన రోజులు ఉంచుకుంటారు హాస్పిటల్. అది సంగతి. అలా ఉంది ఈరోజు పరిస్థితి. అలాంటి టైంలో మీరు ఇన్సూరెన్స్ అనేది అసలు నెగ్లెక్ట్ చేయలేరు, రైట్? ఒక చిన్న ప్రాబ్లం వస్తే మొత్తం మీకు అప్పటి వరకు మీ లైఫ్లో మీరు సేవ్ చేసుకున్నంత వాష్ అవుట్ అయిపోతుంది, రైట్? సో ఇందాక నేను చెప్పాను కదా 3 important things. ఒకటి వచ్చి ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి, 6 నెలలకు సరిపడే ఖర్చులు బ్యాంక్లో ఎఫ్డీగా అలా ఎప్పటికీ ఉండిపోవాలి. రెండోది వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్. మూడోది వచ్చి మీ మీద డిపెండెంట్స్ ఎప్పుడైతే ఉంటారో, అంటే మీకు ఫ్యామిలీ ఉంది, మీ మీద ఆధారపడి భార్య కానీ పిల్లలు కానీ వీళ్ళు ఎవరైనా ఉన్నా సరే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్, రైట్? ఎందుకంటే ఎనీ అన్ఫార్చునేట్ ఈవెంట్లో మీకు ఏం జరిగినా కూడా కనీసం వాళ్ళు ఆదుకోవడానికి కొంత డబ్బులైనా వస్తాయి, రైట్? సో ఇన్సూరెన్స్ అనేది వెరీ అన్ఫార్చునేట్ అండి. ఈ రోజు మన ఇండియాలో చాలా తక్కువ మంది, ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఇమ్మీడియట్ దానికి ఇంపాక్ట్ తెలియట్లేదు. వాళ్ళు ఇలా ఇంపాక్ట్ అయిన ఫ్యామిలీస్ వాళ్ళు చెప్తే గానీ వీళ్ళకి తెలియదు అది ఎంత ఇంపార్టెంటో. ఇన్సూరెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే డబ్బులు సంపాదిస్తున్నారో మంత్లీ శాలరీ ప్రకారం కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. మీకు లేకపోతే ఈ రోజే వెళ్ళి ఎంత ఉంటే అంత కట్టుకొని ఖచ్చితంగా ప్రయారిటీ ఇచ్చి మొత్తం ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వండి.
అలాగే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ అయితే 100% తెచ్చుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హర్ష, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.